అయి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాతో ఫోర్త్ కమింగ్ మూవీస్ ని పోల్చి చూసుకోవటం ఆడియన్స్ కి అలవాటు. ఆ సినిమాకి కలిసొచ్చిన విషయాలు తమ అభిమాన హీరో సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతాయో అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నార్త్ రణబీర్ యానిమల్ కి సౌత్ డార్లింగ్ ప్రభాస్ కి మధ్య కూడా ఓ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కనిపిస్తోంది. వైలెన్స్ కా బాప్ యానిమల్. మీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను చూపించొద్దు, మీరు కూడా సెన్సిటివ్ వ్యక్తులైతే చూడొద్దు అంటూ ఓపెన్ గా పబ్లిసిటీ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యానిమల్లో తండ్రి కొడుకుల మధ్య బంధం కోర్ పాయింట్ అయినప్పటికీ తాను హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేసిన తీరు చాలా మందిని భయపెడుతుందని ఓపెన్ గానే చెప్పుకున్నారు మిస్టర్ సందీప్ రెడ్డి. లాంగ్వేజ్, రక్తపాతంతో పాటు మిగిలిన అడల్ట్ కంటెంట్ చూసి యానిమల్ కి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. 660 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీని ఇష్టపడ్డవారు కొందరైతే విమర్శిస్తున్న వారు మరికొందరు. ఈ సినిమాతో డార్లింగ్ ప్రభాస్ సలార్ ని పోలిస్తున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమవుతోంది సలార్. ప్రభాస్ కెరియర్ లో డైనోసార్ తరహా సినిమాని పార్ట్ 1 సీజ్ ఫైర్ మీద అంచనాలు పెంచేశారు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ మొత్తం కేజీఎఫ్ థీమ్ లోనే కనిపించింది. ఇద్దరు మిత్రుల కథ అని అనౌన్స్ చేసినప్పటికీ ప్రశాంత్ నీల్ జానర్ ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది. సలార్ సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్ టైమ్స్ లో ఏ సర్టిఫికేట్ వచ్చిన యానిమల్ ప్రేక్షకుల మధ్య విపరీతంగా ఆదరణ పొందినట్లు సలార్ కూడా యూత్ ని ఆకట్టుకుంటుందనే ఆశలు కనిపిస్తున్నాయి రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో. కంటెంట్ లో స్టఫ్ ఉండాలే కానీ సర్టిఫికెట్లతో హిట్లను ఎలా కొలవగలం అన్నది క్రిటిక్స్ వైపు వినిపిస్తున్న మాట. విషయం ఏదైనా పర్ఫెక్ట్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి పాజిటివ్ విషయాన్ని గట్టిగా పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అలవైకుంఠపురంలో సినిమా టైంలో ఫస్ట్ టీజర్లోనే ఓ డైలాగ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ అప్పట్లో సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఇప్పుడు మరోసారి అదే మాటని గుర్తు చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. ఒక బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ టాప్ హీరోల అభిమానులందరిది అదే సిచ్యువేషన్. అలవైకుంఠపురంలో సక్సెస్ తర్వాత షార్ట్ గ్యాప్ లోనే పుష్పరాజుగా ఆడియన్స్ ముందుకొచ్చిన బన్నీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. పుష్ప మూవీ పాన్ ఇండియా రేంజ్ సెన్సేషన్ కావటంతో సీక్వెల్ విషయంలో అలర్ట్ అయింది మూవీ టీం. కంటెంట్ నుండి క్వాలిటీ వరకు ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకునేందుకు ఇంకాస్త టైం తీసుకున్నారు మేకర్స్. దీంతో మరోసారి బన్నీ కెరీర్ లో గ్యాప్ వచ్చింది. RRR తో ఆస్కార్ వరకు వెళ్లొచ్చిన తారక్, చరణ్ కి కూడా లాంగ్ బ్రేక్ తప్పలేదు. RRR కోసమే 2 ఏళ్లకు పైగా వర్క్ చేసిన ఇద్దరు స్టార్స్ ఆ తరువాత మరో మూవీని రిలీజ్ చేయడానికి మరింత టైం తీసుకుంటున్నారు. గేమ్ చేంజర్ వర్క్ డిలే అవుతుండడం, దేవరా షూటింగ్ స్టార్ట్ చేసేందుకే తారక్ చాలా టైం తీసుకోవడంతో ఇద్దరు హీరోలకు 2023లో రిలీజ్ లేకుండా పోయింది. సర్కారు వారి పాట సక్సెస్ తరువాత వెంటనే త్రివిక్రమ్ క్యాప్టెన్సీలో గుంటూరు కారం సినిమా స్టార్ట్ చేసిన మహేష్ నెమ్మదిగా షూటింగ్ చేస్తున్నారు. 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన మేకర్స్ ఆ టార్గెట్ తోనే షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. దీంతో మహేష్ మూవీ క్యాలెండర్లో 2023 స్కిప్ అయింది. సీనియర్ హీరోల కెరీర్లోనూ 2023 బ్లాంక్ ఇయర్ గా కనిపిస్తోంది. ఈ ఏడాది చిరు, బాలయ్య లాంటి స్టార్స్ 2 రిలీజ్లతో సందడి చేస్తే వెంకీ, నాగ్ మాత్రం అస్సలు కనిపించలేదు. F3 ఫెయిల్యూర్ తర్వాత నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసేందుకు వెంకీ టైం తీసుకున్నారు. వరుస ఫ్లాప్లతో డైలమాలో పడ్డ నాగ్ కూడా నాసామిరంగకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చాలా ఆలోచించారు. దీంతో ఇద్దరు హీరోల కెరీర్లో 2023 బ్లాంక్ ఇయర్ గానే మిగిలిపోయింది. ఈ ఏడాది మిస్ అయిన 2024 మాత్రం మోర్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందంటున్నారు టాలీవుడ్ స్టార్స్. స్టార్ హీరోలు 60+ లో ఉంటే సిల్వర్ స్క్రీన్ మీద జోరు చూపించడంలో స్లో అవుతారా? ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నామంటూ ఆల్రెడీ వెంకీ, నాగ్ కర్చీఫ్ వేసుకున్నారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏంటి? పొరుగు భాషల్లో సీనియర్ హీరోలు ఏం చేస్తున్నారు? కమాన్, సౌత్ టూర్ చేసొద్దాం. రీఎంట్రీ తర్వాత నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. భారీ హిట్స్ వస్తున్న ఫెయిల్యూర్స్ కూడా ఇబ్బంది పెడుతూ ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో సినిమాకి మధ్య చాలా గ్యాప్ వస్తోంది. భోళా శంకర్ తరువాత కావాలనే గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ ఇప్పుడు వశిష్ఠ సినిమాతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా మరింత యాక్టివ్ గా కనిపిస్తున్న హీరో బాలయ్య.
ప్యారలల్ గా 2-3 సినిమాలు చేయకపోయినా ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో మూవీని పట్టాలెక్కించేస్తున్నారు నందమూరి నటసింహం. అయితే అదర్ లాంగ్వేజ్ సీనియర్స్ తో పోల్చుకుంటే మన హీరోలు చూపిస్తున్న స్పీడ్ మాత్రం ఆ రేంజ్ లో లేదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ కోలీవుడ్ లో సీనియర్స్ జోరు ఎక్కువగా కనిపిస్తోంది. విక్రమ్ తో కమల్, జైలర్ తో రజనీకాంత్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. అదే జోరులో వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. ప్రెజెంట్ ఈ ఇద్దరు హీరోల చేతిలో చెరో 1/2 సినిమాలున్నాయి. ఇక మాలీవుడ్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ గురించైతే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వాళ్ళు ఎప్పుడూ చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంటారు. ఫైనల్ గా మెగా అభిమానులను ఖుషీ చేసే అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. గేమ్ చేంజర్ షూటింగ్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు అనే ప్రశ్నలకు ఫైనల్ ఆన్సర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ శంకర్. ఇంతకీ శంకర్ ప్లాన్ ఏంటి? మెగా అభిమానులు ఎందుకంత హ్యాపీ? హ్యావ్ ఎ లుక్. RRR లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాదాపు 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకి రాలేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ మెగా మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం విషయంలో శంకర్ మీద గుర్రుగా ఉన్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగానే గతంలో ఆగిపోయిన ఇండియన్ 2ని కూడా లైన్ లో పెట్టారు శంకర్. 2 సినిమాల షూటింగ్స్ ప్యారలల్ గా ప్లాన్ చేసిన దర్శకుడు ఇండియన్ 2 మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గేమ్ చేంజర్ మొదలైన చాలా రోజుల తరువాత పట్టాలెక్కిన ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. రీసెంట్ గా ఆ సినిమాకి సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. అయినా గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పుడు ముగుస్తుంది అనే విషయంలో క్లారిటీ రాలేదు. తాజాగా గేమ్ చేంజర్ విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకున్నారు శంకర్. ఇంకా 50 రోజుల షూటింగ్ మిగిలుండటంతో ఇక ఫోకస్ అంతా చెర్రీ సినిమా మీదే పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో గేమ్ చేంజర్ ను మార్చ్ ఎండింగ్ కల్లా పూర్తి చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. గేమ్ చేంజర్ విషయంలో శంకర్ క్లారిటీ ఇచ్చిన తరువాతే బుచ్చిబాబు కూడా నెక్స్ట్ మూవీ వర్క్ షురూ చేశారట. ఆల్రెడీ RC16 కి సంబంధించి కాస్టింగ్ కాల్ ఇచ్చిన ఉప్పెన డైరెక్టర్ చరణ్ ఫ్రీ అయిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారైనా శంకర్ అనుకున్న టైంకి చరణ్ ని వదిలిపెడతారేమో చూడాలి. ఈ ఏడాది సలార్తోనూ డంకీతోనూ పూర్తయిపోతుంది అనుకుంటే నేనున్నానంటూ డెవిల్ రేసులోకి దూకేశాడు. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ 29న ప్లేస్ ఫిక్స్ చేసుకుంది. టైం తక్కువ ఉండటంతో ప్రమోషన్స్ లోనూ స్పీడ్ పెంచారు మేకర్స్. కళ్యాణ్ రామ్ గూఢచారిగా నటించిన మూవీ డెవిల్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కించారు దర్శక నిర్మాత అభిషేక్ నామా. బ్రిటిష్ టైంలో జరిగే కథ కావడంతో కాస్ట్యూమ్స్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారట మేకర్స్. డెవిల్లో కళ్యాణ్ రామ్ టోటల్ గా 90 కాస్ట్యూమ్స్ ఉపయోగించారట. ఇటలీ నుంచి తెప్పించిన మొహైర్ వూల్ తో 60 బ్లేజర్స్ ని స్పెషల్ గా చేయించారట కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్. డెవిల్లో ధోతి, కోట్ తో కళ్యాణ్ రామ్ కనిపించే ప్రతి సన్నివేశంలోనూ భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రమే కాదు, యాక్సెసరీస్ పరంగానూ స్పెషల్ కేర్ తీసుకున్నామని అంటున్నారు అభిషేక్ నామా. బింబిసారాలో 2 గెటప్ల విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకున్నారు కళ్యాణ్ రామ్. ప్రతి చిత్రంలోనూ లుక్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో కాస్ట్యూమ్స్ విషయంలోనూ అంతే కేర్ఫుల్ గా ఉంటారు నందమూరి హీరో. కాస్ట్యూమ్స్ విషయంలో ఆయనకున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు డెవిల్ విషయంలో మరోసారి ప్రూవ్ అయిందంటున్నారు నెటిజన్లు. ఈ ఏడాది మనం ఏం సాధించామనే విషయాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కడుపు నిండిపోతోందని అంటున్నారు హీరోయిన్లు కొందరు. నార్త్ నుంచి 2, సౌత్ నుంచి 3 ఈ లీగ్ లో జాయిన్ అవుతున్నారు. ఇంతకీ ఎవరు వారు? పెళ్లి చీరను మళ్లీ కట్టుకునే గొప్ప అవకాశం వస్తుందని అనుకునుండరు ఆలియా. కానీ గంగూబాయ్ మూవీకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇంతకన్నా గొప్ప ఛాన్స్ రాదని పెళ్లి చీరలో మళ్లీ మెరిశారు. ఆలియాతో కలిసి కృతి సనన్ కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇండస్ట్రీకొచ్చి 10 ఏళ్లైన సందర్భంగా జాతీయ పురస్కారం అందుకోవడం గొప్ప అనుభూతి అంటారు కృతి. ఉత్తరాది వాళ్లు ఎన్నిసార్లు పిలిచినా లాస్ట్ ఇయర్ వరకు పట్టించుకోలేదు నయనతార. తన అభిమాన నటుడు షారూఖ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అనేసరికి ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నారు. దానికి తగ్గట్లే జవాన్ 1000 కోట్లను దాటిన సినిమాల లిస్టులో చేరి నయన్కి హ్యాపీ డేస్ ని మళ్లీ తెచ్చిపెట్టింది. ఇటు అనుష్క కూడా 2023ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. రీఎంట్రీలో మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఆమె కెరియర్లో మంచి సినిమాగా ప్రూవ్ చేసుకుంది. దీనికి తోడు భాగమతి 2ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. మలయాళం ఇండస్ట్రీలోనూ ఈ ఏడాది అడుగు పెట్టారు స్వీటీ. ఎప్పటినుంచో హిందీలో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు రష్మిక మందన్న. ఆ అవకాశం ఆమెకు యానిమల్ సినిమా ఇచ్చింది. అంత వైలెంట్ గా ఉన్న క్యారెక్టర్ల మధ్య అందర్నీ కూల్ చేసే గీతాంజలి క్యారెక్టర్లో అద్భుతంగా మెప్పించారు రష్మిక.
2023 తన కెరియర్లో ది బెస్ట్ అంటున్నారు నేషనల్ క్రష్. సో చూశారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారిసోయో.